హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ధనంజయ్. ఈరోజు మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ కణజాలాల గురించి కొంచెం చెప్పబోతున్నాను. అంతకుముందు నా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలన్నా కింద ఈ వీడియో కింద రెడ్గా సబ్స్క్రైబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కణజాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇది ఒకటి బేసిక్ బిట్, కానీ చాలామందికి ఇది డౌట్గా ఉంటుంది. అది వచ్చేసి హిస్టాలజీ. ఇది అందరికి తెలిసే ఉంటుంది, హిస్టాలజీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మొక్కల కణ కవచంలో ఉండే పదార్థం. కణ కవచం అంటే మనకు తెలిసే ఉంటుంది, అంటే పువ్వులు ఉన్నప్పుడు మధ్యలో ఉంటుంది కదా, అదే కణ కవచం అంటే. అది వచ్చేసి దానికి ఆన్సర్ వచ్చేసి డి. ఇవన్నీ ఉంటాయి, పెస్టిన్, లిగ్నిన్, సెల్యులోజ్ కూడా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మొదటిసారి కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఇది ఒకటి కొద్దిగా మనకి చాలా ఇంపార్టెంట్, మేబీ గ్రూప్ 2లో అడగచ్చు. వచ్చేసి ఇందులో దీనికి ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ హుక్. ఇతనే కణాన్ని మొదటిసారిగా కనుగొన్నాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ది జన్యుశాస్త్రానికి ఆద్యుడు అంటే ఎవరు దీన్ని కనిపెట్టారు అని అంటే. నాలుగోది వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి గ్రెగర్ జాన్ మెండల్ వచ్చేసి దీనికి బి ఆన్సర్. అలాగే ఐదోది వచ్చేసి డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేనిది, అంటే డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లేనిది ఏదని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి డి. థయామిడిన్ అనేది ఉండదు. సిక్స్త్ వచ్చేసి క్రోమోజోములలో ఏ భాగం పరిమాణం వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి బి. టెలోమియర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, టెలోమియర్. అలాగే సెవెంత్ది మానవ శుక్రకణంలోని క్రోమోజోముల సంఖ్య. ఇది అందరికీ చాలా గుర్తుంచుకోవాల్సిన పెట్టి. దీనికి వచ్చేసి డి. 23 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ పెట్టి. శరీర గాయాలు మానడానికి అంటే తగ్గడానికి తోడ్పడే కణ విభజన. ఇది ఏది అంటే సమకణ విభజన. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 9th లైంగిక కణాల ఉత్పత్తికి తోడ్పడే విభజన, క్షయకరణ. ఇది కూడా ఇవి అడగవచ్చు. క్షయకరణ ఇది గ్రూప్ 3కి లోని బిట్. ఇది చాలా ఇంపార్టెంట్, పాత బిట్ ఇది, కిందది. అయితే నెక్స్ట్ వచ్చేసి 10th శరీర పెరుగుదలకు తోడ్పడే కణ విభజన. దీనికి వచ్చేసి ఆన్సర్ ఏ. సమక విభజన. చాలామంది నాకేమంటున్నారంటే చాలా స్పీడ్గా చెప్తున్నారని. ఎందుకంటే నేను చాలా స్పీడ్గా చెప్తున్నానంటే మనకి ప్రతి ఒక్క నిమిషం చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 గ్రూప్ 3 రావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, చాలా సంవత్సరాల నుంచి ఇవి పడలేదు, అందుకని కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా చాలా త్వరగా అవడానికి చూసుకోండి. టైం వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. క్రింది వాటిలో విభజన చెందలేని కణాలు. సి. నాడీ కణాలు. అలాగే 12th వచ్చేసి బ్యాక్టీరియాలో ఉండే క్రోమోజోముల సంఖ్య. దీనికి వచ్చేసి ఒకే ఒక క్రోమోజోమ్ సంఖ్య ఉంటుంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటే ఉంటుంది. ఆర్ఎన్ఏను జన్యు పదార్థంగా కలిగి ఉండేది. ఇది కూడా వచ్చేసి వైరస్. అలాగే పాలిమరస్ చైన్ రియాక్షన్ కింది జీవశాస్త్ర శాఖకు చెందిన సాంకేతిక పరిజ్ఞానం. దీనికి ఇదొకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా పాత క్వశ్చనే. దీనికి బి ఆన్సర్.
మాలిక్యులర్ బయాలజీ. ఇదొకటి కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసి 15th, కింది వాటిలో లింగ సహలగ్న అనువంశికతను సంబంధించిన వ్యాధి. ఇది వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి బి వర్ణ. దీనికి వచ్చేసి బి 1 and 2 ఆన్సర్. 1 and 2 నేను మొత్తం అన్ని ఆప్షన్స్ చదవను, మనకి చాలా టైం వేస్ట్, మనకి ఆన్సర్ ఇంపార్టెంట్. అలాగే వచ్చేసి 16, కింది వాటిలో నత్రజనిని ప్రధానంగా కలిగి ఉండేది. దీనికి ఆన్సర్ వచ్చేసి డి 1, 2, 3 డిఎన్ఎస్, ఆర్ఎన్ఏ, ఏటీపీ. అంటే ఏటీపీ అంటే తెలుసు కదా, ఎడినో ట్రై ఫాస్ఫేట్. ఇది ఒకటి మళ్ళీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎడినో ట్రై ఫాస్ఫేట్. తర్వాత వచ్చేసి హెచ్ఐవిలో ఉండే ప్రధాన ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని దీని ఉపయోగం. ఇదొకటి కొద్దిగా ఇంపార్టెంట్ అయిన బిట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ దీని ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి 18, మొదటిసారిగా కృత్రిమ జన్యువును తయారు చేసిన శాస్త్రవేత్త. దీనికి వచ్చేసి ఆన్సర్ బి హరగోబింద్ ఖురానా. ఇతను చాలా మంచి సైంటిస్ట్. ఇతని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హరగోబింద్ ఖురానా. అలాగే వచ్చేసి జీవ సాంకేతిక శాస్త్రంలో సాధారణంగా ఉపయోగించే ఎంజైమ్లు. దీనికి వచ్చేసి డి 1, 2, 3 ఇవన్నీ కూడా. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి 19, 20 కణంలో ప్రోటీన్ల తయారీకి తోడ్పడే కణం. మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 20 కదా, 20కి ఆన్సర్ వచ్చేసి బి రైబోజోమ్. అలాగే ఒక కణం తనని తాను నాశనం చేసుకోవడానికి తోడ్పడే కణాంగం. దీనికి లైపోసోమ్. యాక్చువల్గా ఇది కొద్దిగా చూడండి, ఇక్కడ పడలేదు. ఇంకోటి ఇది కూడా పాత బిట్టే, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. అలాగే కణంలో శక్తి ఉత్పాదక కేంద్రం, ఇది మైటోకాండ్రియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్నే పవర్ హౌస్ అంటారు ఇంగ్లీష్లో, మైటోకాండ్రియాని. ఇది కణంకి శక్తి, అంటే మన ఇంట్లో జనరేటర్ లాంటిది, ఇది ఇస్తూ ఉంటుంది శక్తిని. అలాగే 23 వచ్చేసి ఫైబ్రస్ డిస్ప్లాసియా అనే వ్యాధి దేనికి సంబంధించింది. ఇది వచ్చేసి ఎముకలకు సంబంధించింది. ఈ వ్యాధులు డిసీజెస్ ఒకటి నేర్చుకోండి బాగా, ఎందుకంటే ఏదో ఒక డిసీజ్ అడుగుతాడు. దాని మీద కూడా ఒక వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ 24th వచ్చేసి ఆర్ఎన్ఏ నిర్మాణంలో ఉండి డిఎన్ఏలో లేనిది. దీనికి ఆన్సర్ వచ్చేసి బి యురాసిల్. ప్లాస్మిడ్లు అంటే అని అడిగాడు. దీనికి వచ్చేసి డిఎన్ఏ. ప్లాస్మిడ్లను క్రింది వాటిలో గమనించవచ్చు. అది దేంట్లో అంటే బి బ్యాక్టీరియాలో. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో టోటి పొటెన్సీ లక్షణాన్ని చూపే కణాలు. పిండ. ఇవి టోటి పొటెన్సీ చూపించే కొన్ని ఉంటాయి, అవి కూడా కొద్దిగా చూసుకోండి. టోటి పొటెన్సీకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జన్యుపరంగా మార్పు చేసిన సూక్ష్మజీవుల నుంచి వేటిని ఉత్పత్తి చేయొచ్చు. దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి డి 1, 2, 3 చట్టపరంగా మానవ క్లోనింగ్ను అనుమతించిన మొదటి దేశం. ఇది ఫ్రెండ్స్, ఇది ఒకటి పాత బిట్టు, చాలా ఇంపార్టెంట్. 29 ఒకటి. దీనికి వచ్చేసి సి ఇంగ్లాండ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ NII ఎక్కడ ఉంది. దీనికి సి న్యూఢిల్లీ ఆన్సర్. తర్వాత వచ్చేసి కణ విభజనను నియంత్రించే కణాంగం. దీనికి వచ్చేసి కేంద్రకం, అంటే సెంట్రాయిడ్ కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్ 32. క్రింది వాటిలో క్యాన్సర్ను కలిగించే భౌతిక కారకం.
దీనికి వచ్చేసి ఎక్స్రే కిరణాలు. జంతు కణాలను సాధారణంగా ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు? దీనికి వచ్చేసి బి 169 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ వచ్చేసి నిఫ్ జన్యువులను సహజంగా కలిగి ఉండే సూక్ష్మజీవులు. దీనికి వచ్చేసి రైజోబియం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మహీకో సంస్థ ఏ రాష్ట్రానికి చెందినది? ఇది మహారాష్ట్రకి. మహీకో గుర్తుపెట్టుకుని మహారాష్ట్ర. క్యాన్సర్ను కలుగజేసే జీవకారకం. ఇది వచ్చేసి ఏ బ్యాక్టీరియా. సారీ ఫ్రెండ్స్, ఇది ఏ కాదు, వైరస్. వెరీ సారీ. క్యాన్సర్ను కలుగజేసే బి ఫలదీకరణం జరిగే భాగం. దీనికి వచ్చేసి ఫలోపియన్ నాళం.